నమస్తే విక్టరీ మీడియాకి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. తిరుమల వివాదంపై స్పందించిన మాజీ సీఎం జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. విశాఖలో సందడి చేసిన సినీ నటి అనన్య నాగల్ల. ఎన్ఐడి సెంటర్ లో హిమాలయ ఆప్టికల్ స్టోర్ ప్రారంభం. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. విశాఖలో జరిగిన ఫిజియన్ల సదస్సులో ఎంపీ శ్రీభరత్. డీటెయిల్స్ చూస్తే ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే సీఎం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే నైజం బాబుదంటూ జగన్ మండిపడ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని, నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు సభ అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది. రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది. రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు. పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు. ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో. ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షనే. ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షనే కనిపిస్తాయి. ఎందుకనంటే ఒకసారి గమనిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించే విషయంలో గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరాలంటే తక్షణమే 15,000 కోట్ల నిధులు పెట్టుబడులుగా పెట్టాలని, దీనికోసమై ప్రత్యేకంగా రూట్ మ్యాప్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు తక్షణమే సొంత గనులు కేటాయించే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలను నీరుగార్చే విధంగా పలువురు కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, తక్షణమే వాటిని ఆయా నేతలు వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాము అన్న చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం అమల్లోకి రావాలనంటే దానికి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయాలి. ఈ రోడ్ మ్యాప్ 15,000 కోట్లు తక్షణం ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగాను, గనులు కేటాయించే విధంగాను, శైలిలో సహకారం తీసుకుని దానికి దీన్ని అనుబంధం చేసే విధంగాను చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఒక మిషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలోగా 3 బ్లాస్ట్ ఫర్నిస్లు
ఉత్పత్తి సాగించాలి. తప్పకుండా ఇవి లాభాల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కావాలనే దీన్ని నష్టాల్లోకి నెట్టడానికి ఒక లోపాయికారి చర్యలన్నీ తీసుకుంటా ఉంది. ఎన్ని తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా మిన్నకుండి మౌనంగా ఉంటున్నది. అందుకని దీన్ని అడ్డుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ విశాఖ ప్రజలు అత్యధిక మెజారిటీ కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకంటే ఈ విశాఖ ఉక్కుని వీళ్ళు కాపాడుతారు, చంద్రబాబు నాయుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి దీన్ని కాపాడుతాడు, చక్రం అడ్డు వేస్తాడు అని చెప్పని భావించి ఓట్లేశారు. వాళ్ళ ఆశల్ని నిరాశ చేస్తాడా లేకపోతే నిలబెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టాలి. విశాఖలోని ఎన్ఐడి సెంటర్ వద్ద హిమాలయ ఆప్టికల్ స్టోర్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి అనన్య నాగర్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్లజోల రంగంలో 25 ఏళ్ల అనుభవం కలిగిన హిమాలయ ఆప్టికల్ వారు ఏపీలో 9వ విశాఖలో 7వ స్టోర్ ను ప్రారంభించారన్నారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సరికొత్త ఆప్టికల్ స్టోర్ ఎన్ని ఆధునిక సాంకేతిక హంగులను కలిగి ఆకర్షిస్తుందన్నారు. నాణ్యత కలిగిన పలు డిజైన్లు స్టోర్లో అందుబాటులో ఉన్నాయన్నారు. హిమాలయ ఆప్టికల్ రీజనల్ హెడ్ మయాంక్ బంగూరు తదితరులు పాల్గొన్నారు. హిమాలయ ఆప్టికల్స్ తరపు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. ఇక్కడ మన వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ యాక్టర్స్ అనన్య నాగర్ల గారు మా స్టోర్కి ఎలిగెన్స్ని ఇంకొంచెం యాడ్ చేశారు ఈ లాంచింగ్ ఫంక్షన్కి. ఇది హిమాలయ ఆప్టికల్ వైజాగ్లో 9th స్టోర్ అండి. వైజాగ్లో 7th స్టోరు, ఆంధ్రప్రదేశ్లో 9th స్టోర్ అండి. ఈ గ్రాండ్ లాంచ్కి విచ్చేసినందుకు మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మా రీజనల్ మేనేజర్ మయాంక్ గారు ఉన్నారు అండ్ మా మార్కెటింగ్ హెడ్ జయ గారు ఉన్నారు. So, yeah. So this is a 9th store in Andhra. So 7th store in Vizag. One we have in Kakinada and Vijayawada as well. So already you know about the company, more or less all of you. Himalaya Optical started in 1935 in Kolkata, and it's now been 85 years. So it has presence all over India. It's more than 150 outlets we are having right now, all over India, and Andhra has given us very good response over here, especially Vizag. So now in this location we have opened up a beautiful store over here for the public out here. This is your Ananya Nagarla. నేను ఈరోజు వైజాగ్లోని హిమాలయ ఆప్టికల్స్ని ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హిమాలయ ఆప్టికల్స్ లాస్ట్ ఇప్పుడే విన్నాను 83 years నుండి 90+ ఆల్ ఓవర్ స్టోర్స్లో ఉన్నాయి. 140 outlets. 140 outlets, ఓకే, 140 outlets అండి, ఇప్పుడే విన్నాను. సో 140 outlets ఉన్న ఇలాంటి హిమాలయ ఆప్టికల్స్ని ఓపెన్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక క్వాలిటీ విజన్ని, బెటర్ విజన్ని అందరికి ఇస్తూ మళ్ళీ స్టైలిష్గా ఉన్నాయండి. ఫ్రేమ్స్ అన్నీ స్టైలిష్గా ఉన్నాయి అండ్ ఆల్సో మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయని నాకు అనిపించింది. సో వైజాగ్ పీపుల్ అందరికీ 30% ఆఫ్ కూడా ఉందంట. సో వెంటనే వచ్చి హిమాలయ ఆప్టికల్స్లో షాప్ చేయండి. థ్యాంక్ యూ. విశాఖలో ఫిజిషియన్స్ ఆఫ్ సౌత్ జోనల్ వార్షిక సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని సింహపురం సిరిపురం జంక్షన్ వద్ద విఎంఆర్టీఏ చిల్డ్రన్ ఏరినాలో 3 రోజుల పాటు జరిగే వార్షిక సదస్సుకు తొలి రోజు విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్య నేడు చాలా ఖర్చుతో కూడినదిగా మారిందని, దానిని తగ్గించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రతి పేదవానికి సైతం నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సదస్సు ద్వారా వైద్య రంగంలో వస్తున్న మార్పులు తదితర వాటిపై చర్చించి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబుతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిజిషియన్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. Chairman of API Andhra Pradesh. He also served as the advisor of Aradhishri Trust, Government of Andhra Pradesh. He received the Certificate of Merit as Director of Medical Education by then Chief Minister Dr. Y.S. Rajshekar Reddy garu. The Lifetime Achievement Awards which he received from APAPI and APFG USA further adds to his glory. He received the Best Teachers Award from the Government of Andhra Pradesh in 2011. Sir is well known for his 350 publications in reputed journals.
Sir was the member of International Advisory Board of Hutchinson's Clinical Method 24th and 25th editions. Thank you, sir, for your అందరికీ నమస్కారం అండి. ఇవాళ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఇవాళ సౌత్ మిడ్ జోన్లో ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ అంటే సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ 2 యూనియన్ టెరిటరీ సంబంధించి డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. 1200 డాక్టర్స్ వచ్చారని ఇందాక రాంబాబు గారు చెప్పారు. వాళ్ళతో ఈ విద్యలో వైద్య విద్యలో అండ్ వైద్య రంగంలో ఉన్న సమస్యల గురించి గత 20-30 ఏళ్ళుగా అది దాంట్లో వచ్చిన కొన్ని విషయాల్లో ఎట్లా దిగజారింది, కొన్ని విషయాల్లో ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి, దాన్ని మనం ఎట్లా మార్చాలి అని విశ్లేషిస్తూ మాట్లాడడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి మంచి డాక్టర్లు వచ్చారు కాబట్టి ఈ టాపిక్ మీద కానీ బాగా ఆలోచన జరిగితే భవిష్యత్తులో మన ఈ వైద్య రంగాన్ని మంచిగా మనం మార్చుకోగలుగుతాం అనేది నా ఆలోచన. మార్పు జరగాల్సిందే. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ చెప్పాను. అది మనం దిగజారుతున్నప్పుడు ఆగితే ఒక 20 ఏళ్ళు చచ్చిపోతాము, కానీ జీవితం సుఖంగా ఉండదు. కొంత రిస్క్ తీసుకుంటే ఒక కాలు చేయో ఇప్పుడు పోవచ్చు, కానీ బాడీ హ్యాపీగా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మెడికల్ కాలేజ్ కాస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ కాస్టులు కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు. కస్టమర్కి పాస్ ఆన్ చేస్తే కస్టమర్కి దానికి స్తోమత లేకపోవడం వల్ల ఆస్తులు అమ్ముకుని అప్పు చేసి కుటుంబంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవాళ కవర్ అవడం వల్ల కొంతవరకు రిలీఫ్ వచ్చింది. కానీ అయినా సరే కొన్ని ఉన్నాయి క్యాన్సర్. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వస్తున్నాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు అన్నారు. శుక్రవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు 120% ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే సత్తా ఉందని, అయితే గడిచిన 30 ఏళ్లలో కేంద్రం ₹1 ఇవ్వకపోయినా సొంత లాభాలను ఆర్జించిందన్నారు. ఇటువంటి సంస్థ నేడు పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ₹1 ఖర్చు లేకుండా సెయిల్లో విలీనం చేయవచ్చునని సెయిల్లో విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం బీజేపీ వంతపడే విధానాలను మానుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఒకవైపున కాపాడుతామంటూనే మరోవైపున విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అక్కడ ట్రేడ్ యూనియన్ మీద రాష్ట్ర ప్రభుత్వం జనసేన నాయకులు బురజల్లడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో పరిపాలన సాగుతున్నందున విశాఖ స్టీల్ ప్లాంట్కి మేలు జరుగుతుందని ఆశించాం. కానీ ఈ ఆశలు ఈ 3 మాసాల కాలంలో ఆవిరైపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందని, ప్రైవేటు సంస్థలు ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని వారి కితాబు ఇవ్వడం ఇది ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడడం కాదని అడుగుతున్నాం. ఎస్ఆర్ స్టీల్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాళా తీసినటువంటి ఎస్ఆర్ స్టీల్ ప్రైవేటు గొప్ప, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా కూడా కార్మికుల శ్రమతో 32 లక్షల నుంచి 73 లక్షల సామర్థ్యాన్ని సాధించడం గొప్ప కాదా? అలాగే సొంత గనులు లేకపోయినా కూడా 30 సంవత్సరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దీని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ మేము ఛాలెంజ్ చేసి రుజువు చేయగలం. కానీ మీరు కావాలని ఇంత బ్రహ్మాండమైన బంగారు బాతు కాబట్టే దీన్ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం మల్టీనేషనల్కి దేశ సంపద అంతా కట్టబెట్టాలనేటువంటి విధానంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 40 నెలల నుంచి పోరాటం సాగుతుంది. ఇప్పటికైనా కూడా మా పోరాటం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా 1% కూడా అమ్ముడు కాకుండా కాపాడుకున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గొప్ప అని చెప్పడం తప్పు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు సెంటిమెంట్ ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏమిటని అడుగుతున్నాం.
అలాగే మేము డబ్బులు భూదాన్ భూముల సంరక్షణకు వాటి పరిరక్షణకు సర్వోదయ మండలి కృషి చేస్తోందని ఏపీ సర్వోదయ మండలి చైర్మన్ ఎన్ రాంబాబు అన్నారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం స్వాతంత్ర ఫలాలను అందించాలనే లక్ష్యంతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూమిని, నివాసాలు లేని నిర్వసితులకు నివాస ఆవాసాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూదాన్ భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు అందిస్తాం. మా దృష్టిలో వచ్చింది సబ్బవరం మండలం మీరు చెప్పిన దాంట్లో దగ్గర 1000 ఎకరాల దాకా ఉందండి మా దృష్టిలో ఉంది. మీకుండే పరిస్థితుల్ని మాకు రిప్రజెంటేట్ చేస్తే మేము వాటిని పరిశీలిస్తామని కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరపున నమస్కారం. నా పేరు రాంబాబు నాయుడు అండి. నేను ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి చైర్మన్ అండి. సో ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. మేము గత ఆగస్టు 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక కమిటీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలని పర్యటిస్తూ భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను సేకరిస్తూ అన్యాక్రాంతం అయిపోతున్న భూముల వివరాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూములు అన్యాక్రాంతానికి గురైనాయి. సో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. సో దానిని గత ఆగస్టు 9వ తేదీన మా కేంద్ర నాయకత్వం అయినటువంటి సర్వసేవా సంఘ్ యొక్క సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉండే భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూముల్ని సంరక్షించే పనిలో ఉన్నామండి. దానికి ప్రజలందరూ సహకరించాలని, ప్రభుత్వం సహకరించాలని, అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా భూదాన్ యజ్ఞ బోర్డు యొక్క భూముల్ని ఎవరైనా అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నిస్తే దాన్ని సామాన్య ప్రజలే ముందుండి ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆచార్య వినోబా భావే గారు భూమి లేని వారికి భూమిని, నిర్వాసితులైన వారికి నివాసయోగ్యమైన స్థలాలను ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేసి ఆల్మోస్ట్ యాచించి భూస్వాముల్ని అర్థించి సేకరించిన భూములు ఇవన్నీ. ఇలాంటి భూముల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక నేపథ్యంతో సామాన్య ప్రజలకే ఉంది. ముఖ్యంగా సామాన్య ప్రజలు వాటిని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నిరుపేదలకు వాటిని అందించే అవకాశం ఉంటుందని ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, విశాఖ మొట్టమొదటి మేయర్ స్వర్గీయ డి సుబ్బారావు పేరిట జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా సబ్బవరంలో దామోదరం సంజీవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నేషనల్ మీడియేషన్ పోటీలు నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య డాక్టర్ డి సూర్యప్రకాష్ రావు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న డిఎస్ఎన్ఎల్ అకాడమీ బ్లాక్ సెమినార్ హాల్లో శుక్రవారం ఉదయం దీనికి సంబంధించిన జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప కులపతి డాక్టర్ ఆచార్య డి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 24 టీమ్స్ పాల్గొంటున్నాయని ఇవి ఈ నెల 20, 21, 22 తేదీలలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్ర, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అలాగే ఒక 24 నుంచి 30 మంది జడ్జెస్గా ఉండటానికి న్యాయవాదులు, ఫైనల్కేమో జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్స్ని జడ్జెస్గా ఉండి ఎవరు ప్రతిభ కనబరిచారు అనేది నిర్ణయిస్తారు. ఇలా ప్రథమ బహుమతి వచ్చిన వాళ్ళకి కూడా మేము క్యాష్ బహుమతి అలాగే కొన్ని చేసాము. ఒక జాతీయ స్థాయిలో 24 న్యాయశాస్త్ర వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. అప్పుడు మనం మొదలు పెట్టాం. ఇది మనం ఈ సంవత్సరం మొదలు పెట్టామండి. ఇంకెలా స్టార్ట్ చేద్దామని. అలాగే ఇప్పుడు మిగిలిన నేషనల్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు నేషనల్ ఎస్ఏ కాంపిటీషన్ అని, ఇంకా మూట్ కోర్ట్ అని అవి కూడా మనం పెడతా ఉంటాం. సో దీని ద్వారా ఏంటంటే మన పిల్లలందరికీ కూడా మిగిలిన స్టూడెంట్స్ తోటి పరిచయం అవ్వడం, ఒకళ్ళు మొదటిసారి
అడ్వకేట్ డివి సుబ్బారావు గారి పేరు మీదుగా ఈ కాంపిటీషన్ నిర్వర్తిస్తున్నాం. ఆయన విశాఖపట్నంలో చాలా ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ చైర్మన్, మఫ్సిల్ కోర్టు నుంచి బార్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎదిగిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు కూడా ఈ కాంపిటీషన్కి ఆయన 1,00,000 రూపాయల వరకు సపోర్ట్ చేయడం జరిగింది. అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్ 2 పరిధి 5వ వార్డులో మారికలవలస కూడలిలో అన్నా క్యాంటీన్ ను స్థానిక కార్పొరేటర్ మురళి హేమలతో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రజలు కూడా కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు కొరడ రాజబాబు, సందీప్, పంచకర్ల, స్థానిక టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 10 మందిని పంపించి మీ వాళ్ళు వెళ్ళా పర్లేదు, అందరూ అయిపోతే అక్కడ గొడవ ఆడుతున్నారు చూడండి. అక్కడ మీకోసం మీరు ఎవరికి చెప్పకూడదు పబ్లిక్. ఎన్నికల ముందు ప్రజలకు మభ్యపెట్టి సూపర్ 6 పథకాలు ప్రజలు మరచిపోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డిలపై చంద్రబాబు బురద జల్లుతున్నారని దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పవిత్రమైన రాజకీయ ప్రయాణం నేటితో 4 ఏళ్లు గడిచిందన్నారు. ఈ సందర్భంగా ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా మంది అంటే ఉన్నారు ఆ పార్టీలోనే ఉండుంటే ఈ పార్టీ మంత్రి అయిపోయి ఉండేవారు వాసుపల్లి గణేష్ కుమార్ అని. అది వాస్తవమో కాదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మిస్ అయిపోయి ఉండేవాడిని ఈ 4 సంవత్సరాలు కూడా. నాకు ఈ నాయకత్వం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మంత్రి పదవి. ఎందుకంటే లీడర్షిప్ అనేది ఎక్కడ ఉందో అక్కడ పని చేయగలుగుతాం. నేనే ఒక బ్యూరోక్రాట్ని. డిఫెన్స్లో ఐఎమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఐఏఎస్కి ఐపీఎస్ ఈక్వలెంట్ మనం మేమందరం కూడా డిఫెన్స్లోని. అలాంటి సర్వీసెస్ నేను బాగా చేశాను అన్నమాట. ఐ నో వాట్ ఈజ్ లీడర్షిప్. బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే దే ఆర్ ఫిటెడ్ ఫర్ ది హయ్యర్ స్టాఫ్ అపాయింట్మెంట్స్. ఆ కోవకు వస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫిటెడ్ ఫర్ ది హైయెస్ట్ కమాండ్ బికాస్ హీ హాజ్ ద రిక్విజిట్ నర్వ్ అండ్ టెంపర్మెంట్ టు డీల్ విత్ ఆల్ సిచ్యుయేషన్స్. అన్ని సిచ్యుయేషన్స్ని డీల్ చేయగలిగే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి. కూర్చొని పని చేయించగలుగుతారు. అలాంటి వ్యవస్థలను ఇమీడియట్గా రప్పించి పెట్టేస్తారు.
దట్ ఈస్ ద గ్రేట్ లీడర్షిప్ ఏమో ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిలోనేమో చూశానన్నమాట నేను. సో అందుకోసం అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలిశాను. నిన్న రోజునే 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి అతని ఆశీస్సులు తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు తెలియజేయాలి మీకు అందరికీ కూడా, చంద్రబాబు నాయుడు పరిపాలన అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. 100 డేస్లో 1000 అడుగులు ముందుకేసానంటారు. మీరు 1000 అడుగులు ముందుకేయడం కాదు, 1000 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళారు. ఎక్స్పెక్టేషన్స్కి ప్రజల్లో మేమే చాలా ఉన్నాయన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి మీ మీద. ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కటి రీచ్ అవ్వలేదు. మీరు ఒక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారని అడగండి ఒకసారి ఎవరైనా సరే. మీ సొంత నాయకుల గారికి అంతెందుకు బీజేపీ ఎమ్మెల్యేతో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, విష్ణుకుమార్ రాజు. ఏంటి సార్ మీరు ప్రజల్లో తిరగట్లేదని అంటేనేమో అతను ఏమంటారంటే ప్రజలు చీకొడుతున్నారు సార్, ఏది మీరు అదన్నారు ఇదన్నారు ఎంతవరకు ఏం చేయలేదని. అంటే అదే కదండి వాస్తవం పలికే అతను కదండి విష్ణుకుమార్ రాజు. ఎప్పుడు కూడా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కదా, ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ఇంటిగ్రిటీ కదా. మరి తిరగలేకపోతున్నారు. నేను అనుకున్నాను వంశీకృష్ణ ఎందుకు తిరగట్లేదు అనుకుంటే ఇదే కారణం, తిరగలేకపోతున్నాడు. అతను తప్పేం కాదు. నువ్వు అన్ని పథకాలు పెడితే వంశీకృష్ణ ఎందుకు తిరగడంటే కాళ్ళు దగ్గరేసుకొని తిరుగుతాడు. నువ్వు ఒక పథకం పెట్టలేదు, 1500 ఇస్తానన్నావు, 1500 లేదు మహిళలకి 18 సంవత్సరాలు దాటి నుండి 59 సంవత్సరాల వరకు. 50 సంవత్సరాలకే బీసీలు అందరూ పెన్షన్ అన్నావు, ఇంతవరకు ఏం పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి సైతం ఇల్లుండాలని 4 లక్షల సబ్సిడీతో ఇల్లు అందిస్తుందన్నారు. తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీలో కూడా జగన్ ప్రభుత్వం కల్తీనే వాడారని, అందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, దానిని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అన్నీ కాదు. ఇవన్నీ చూసేవంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. అట్లాగే కూటమి ప్రభుత్వము వచ్చి 100 రోజులైన సందర్భంలో ఇదివరకు ఏదైతే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్స్ పెట్టి నడిపించారో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి ఈరోజు మా నార్త్ నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారందరికీ తెలియచేయడానికి మేము వారం రోజులు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. డోర్ టు డోర్ అవనివ్వండి, లేకపోతే ఎక్కడికక్కడ వార్డ్స్లో కూడా మేము పర్యటనలు చేయటము, అట్లాగే మీటింగ్స్ పెట్టడము కూడా జరుగుతుంది. 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. తిరుమల వివాదంపై స్పందించిన మాజీ సీఎం జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. విశాఖలో సందడి చేసిన సినీ నటి అనన్య నాగల్ల. ఎన్ఐడి సెంటర్ లో హిమాలయ ఆప్టికల్ స్టోర్ ప్రారంభం. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. విశాఖలో జరిగిన ఫిజియన్ల సదస్సులో ఎంపీ శ్రీభరత్. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.